శాతవాహన టీవీకి స్వాగతం. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని 1వ డివిజన్లో ఆదర్శనగర్ ప్రాంతానికి చెందిన నిస్సహాయ వృద్ధ దంపతుల ఇల్లు ఇటీవల కురిసిన గాలివాన బీభత్సవానికి నేలమట్టమైంది. దీంతో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్న వీరు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్, నీడ స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ పల్లేర్ల రమేష్ తెలుపగా వారు వెంటనే స్పందించారు. తప్పకుండా వాళ్ళ ఇంటి పైకప్పు నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వృద్ధ దంపతుల బట్టారి లక్ష్మీపతి, మనమ్మ దంపతులకు 20,000 రూపాయల విలువగల రేకులు, పైపులు, సంబంధిత సామాగ్రిని సహృదయ ఫౌండేషన్ ఫౌండర్ తాడివాక బిందు సహాయ సహకారాలతో నీడ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పల్లెర్ల రమేష్ గౌడ్, పల్లికొండ రాజేష్ల చేతుల మీదుగా అందించారు. అందరికీ నమస్కారం. మానవ సేవే మాధవ సేవ అంటారు. ఏ మతంలో చూసుకున్నా కూడా ఎదుటి వ్యక్తికి సహాయం చేయడం కంటే గొప్ప దైవత్వం ఏది ఉండదనేది మనకు చిన్నప్పటి నుంచి తరతరాలుగా వస్తున్న నానుడి ఇది. సో అదే ఉద్దేశంతో నీడా స్వచ్ఛంద సంస్థ ఆ రూట్లోనే వెళ్తుంది. నీడా సేవలు గుర్తించిన సహృదయ ఫౌండేషన్ USA వారు నీడా స్వచ్ఛంద ఎక్కడో అమెరికాలో ఉంటూ ఎక్కడో ఆంధ్రాకు సంబంధించిన NGO ఇది. కానీ సేవ చేయడానికి ప్రాంతాలు, మతాలు అన్నిటికీ అతీతంగా ఉంటుందని నిరూపిస్తున్న ఒకే ఒక్క సంస్థ సహృదయ ఫౌండేషన్. నీడా సేవలు గుర్తించి నీడతో కలిసి పనిచేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. సో ఆ సందర్భంగా మన ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మన రాజేష్ యువ నాయకులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇతర వాళ్ళతో కూడా ఆ కార్యక్రమాలు చేపిస్తున్నాడు. నాకు గత వారం రోజులుగా అన్న కంపల్సరీ ఇక్కడ వృద్ధ దంపతులు ఉన్నారు, 15-20 రోజుల క్రితం మొత్తం రేకులు ఎగిరిపోయాయి, వాళ్లకు సహాయం చేసే వాళ్ళు లేరు, అదే వానలో నానుతూ అదే ఎండకు ఎండుతూ ఆ రూమ్లో ఉంటున్నారు. కురవృద్ధులు వాళ్ళు 70-60 సంవత్సరాల పైన ఉన్నారు. సో వీళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది. కంపల్సరీ రాజేష్ మేము చేస్తామని మన సహృదయ ఫౌండేషన్ USA వారికి తెలిపిన వెంటనే 20,000 రూపాయల సామాగ్రి, రేకులు, ఇవి పైపులు, తర్వాత బోలెట్లు ఇతర సంబంధించి అంతా కూడా మన సహృదయ ఫౌండేషన్ వాళ్ళు నీడ ఆధ్వర్యంలో ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా తాడివాక బిందు గారికి ప్రత్యేకంగా నీడ స్వచ్ఛంద సంస్థ తరఫున, ఈ పేద కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాతో ఎన్నో కార్యక్రమాలు నడవడానికి ముందుకు వచ్చేసినందుకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీంతో పాటు వీళ్ళు స్ఫూర్తిగా రాజేష్, మేము ఇంకా దీనికి సంబంధించిన ఇసుక కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఇంకేదన్నా వర్క్ ఉన్న మేషన్తో తక్కువ రేట్లో చేయించి మీ సహాయం చేస్తామన్నా, మీ సహృదయ ఫౌండేషన్ నీడా స్ఫూర్తితో మేము మిగతా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంటామని నిజంగా ఇతను పిలుపునిచ్చాడు. నిజంగా సహృదయ ఫౌండేషన్ ఒక అడుగు మేము చెప్పిన వెంటనే ముందుకేయడంలో ఇంత అభివృద్ధి చేసింది. ఆ అమ్మ ఇల్లు కూడా ఇప్పుడు పూర్తయ్యే పరిస్థితి ఉంది. సో నిజంగా ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నసీమ గారు నీడా స్వచ్ఛంద సంస్థను నమ్మి మాతో పాటు ముందుకు వస్తున్నారు. మా సలహాలు, సూచనలు ఇవ్వండి సార్ మీరు కంపల్సరీ అని తన గొప్ప మనసుతో మన ముందు నడుస్తూ మా కార్యక్రమాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ తనతో మనం ముందుకు నడిపిస్తుంది. నిజంగా మన నసీమ గారికి, భరోసా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన యువ నాయకులు రాజేష్ గారిని అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్ని చేయాలని, ముందు ముందు ప్రజా జీవితంలో ప్రజానాయకుడిగా ఎదగాలని మా సంస్థ తరఫున కోరుకుంటూ, ఇక ముందు కూడా ఇలాంటి నిరుపేదలు ఎక్కడ ఉన్నా, ముఖ్యంగా పుణ్య కార్యక్రమం అంటే ప్రత్యేకంగా ఇదేనండి. వేరే పుణ్య కార్యక్రమాలని చాలా అంటుంటాం, ఏది పుణ్య కార్యక్రమాలు కాదు. ఎవరైతే రోడ్డు మీద అంటే ఇంట్లో నిలబడి ఒక దేవుడా నాకు ఈ సహాయం కావాలి అని ఎదురు చూపు చూసి ఎవరు సహాయం చేయలేని పరిస్థితిలో, దీనస్థితిలో ఉన్న వారికి సహాయం చేయడమే నిజమైన పుణ్య కార్యక్రమం. ఆ పుణ్య కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాల నుంచి నీడ చేస్తుంది. దాంతోపాటు దాతలు కూడా అదే పుణ్య కార్యక్రమాన్ని మమ్మల్ని ఫాలో అయ్యి మాకు సాయం చేస్తున్నారు. నిజంగా అలాంటి దాతలకు పేరుతో పాటు వాళ్లకు సాటిస్ఫాక్షన్, మేము ఇతరులకు సాయం చేసినామనే గొప్ప సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. అది మన నీడ ద్వారా కలుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు దాతలు కూడా మన నీడ స్వచ్ఛంద సంస్థతో నడవాలని, అలాగే నీడ సంస్థకు ఎక్కడ కూడా నిరుపేదలకు అవసరం ఉంటే, నిజంగా పేదవాళ్ళు ఉంటే మాకు చెప్తే కంపల్సరిగా నేను ఎక్కడికి వెళ్ళైనా సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ రామగుండం పట్టణంలో గత 15-20 రోజుల కింద గాలివాన బీభత్సవానికి నిరుపేద కుటుంబ వృద్ధ దంపతులైన బట్టారి మనమ్మ, లక్ష్మీపతి గారి వృద్ధ దంపతుల ఇల్లు విపరీతమైన గాలి దుమారానికి వాళ్లకు ఉన్నటువంటి రేకుల షెడ్డుతో సహా పూర్తిగా నేలమట్టమయ్యి వాళ్ళు నిరాశ్రయమైనటువంటి సందర్భంలో వర్షం వస్తే తడుచుకుంటూ
ఎండ కొడితే ఎండుకుంటున్నటువంటి క్లిష్ట పరిస్థితులలో వీరి ఆర్థిక పరిస్థితిని, వీరి నిరుపేద పరిస్థితిని నీడ స్వచ్ఛంద సంస్థ అలాగే సహృదయ ఫౌండేషన్ వారికి ఇట్టి విషయం అని చెప్పి తెలియజేయడంతోనే నిరుపేద కుటుంబం పురు వృద్ధులు 70 సంవత్సరాలకు దగ్గరగా ఉన్నారు. వాళ్లకు ఎవరు సహాయకులు కానీ లేకపోతే సంరక్షకులు కానీ ఎవరు లేకుండా జీవనాన్ని వెల్లదీస్తున్నారు. మీరు ముందుకు వచ్చి వాళ్లకు మీ నీడ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒక నీడ అనేది ఏర్పాటు చేస్తే వాళ్ళ జీవితానికి నీడ దొరుకుతుందన్నటువంటి ఒక ఆలోచనతోని తెలియజేసిన వెంటనే వారు స్పందించడం జరిగింది. స్పందించి ఈరోజు 20,000 రూపాయల విలువ గల రేకులు అలాగే పైపులు సంబంధిత సామాగ్రిని పూర్తి స్థాయిలో వారి కుటుంబ సభ్యులకు ఈరోజు నీడా స్వచ్ఛంద వారు అలాగే సహృదయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పల్లెల్ల రమేష్ గారు అలాగే నసిమ మేడం గారు తదితరులు వాళ్ళు ఒక మంచి ప్రయత్నంలో మేము కూడా దీంట్లో భాగస్వాములం అవుతాం. నిరుపేద కుటుంబాలు జీవనం సాగించడానికి వారికి ఆర్థికంగా చేయూతనియడానికి మేము ఎల్లప్పుడూ ముందుకు వస్తామని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఇవాళ వారి జీవితానికి అర్థం కల్పించడానికి ముందుకు వచ్చినటువంటి సందర్భంగా ఇవాళ మరంబ కుటుంబ సభ్యుల తరఫున అలాగే యావత్ రామగుండం ఏరియాలో ఉన్నటువంటి గంగపుత్రుల తరఫున అలాగే మైనార్టీల తరఫున అలాగే మనకు ఉన్నటువంటి ఎస్సీ వాళ్ళ తరఫున ప్రతి ఒక్కరి తరఫున అలాగే రామగుండంలో ఉన్నటువంటి ప్రజానికం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా వారికి పేరు పేరున నీడా స్వచ్ఛంద వారికి అలాగే సహృదయ ఫౌండేషన్ వారికి ముఖ్యంగా పల్లెల్ల రమేష్ గారికి అదేవిధంగా నసీమా మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పేసి ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా వీరి సేవలు నిరుపేద కుటుంబాలకు కూడా ఉపయోగపడే విధంగా ఆర్థిక చేయూతను అందిస్తామని చెప్పేసి మళ్ళీ చెప్తుండడం నిజంగా చాలా హర్షణీయమవుతున్నదని ఇవాళ వీరు చేస్తున్నటువంటి సేవలు మానవతా దృక్పథానికి అద్దం పడుతున్నదని చెప్పేసి వీరి సేవలను అభినందిస్తూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతున్నది. మేడం చాలా మంచి